కొంతమంది నాయకులు ఉంటారండి, కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు వెళ్ళి రాయి ఎత్తారు పైకి. కొబ్బరికాయ కొట్టాలంటే పంతులు రాయి ఎత్తితే అప్పుడు కొబ్బరికాయ కొడతాడు. అలాంటి వాళ్ళు కూడా ఇతని తాలూకు వయసు గురించి మాట్లాడుతున్నారంటే ఇంక సిగ్గుందా అని అడుగుతున్నాను ఈరోజు. అటువంటి ఒక సైకో గొడ్డలి పార్టీ నాయకులు మళ్ళా బయటికి రావడానికి, కళ్ళబొల్లి బాటలు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్పబోతున్నా ఈరోజు ఒకటే చెప్పబోతున్నా. మన నాయకులందరూ ఉన్నారు, కార్యకర్తలు ఎలాంటి వాళ్ళు మనకు తెలుసు. ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు ఈరోజు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఇంకొక విషయం చెప్పాలి. మన సాధారణంగా మన ఇంట్లోనే జంజీస్ అని జనాల్ఫాస్ జనరేషన్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మా జనరేషన్కి ఉద్యోగాలు ఇచ్చింది ఆయనే, ఇప్పుడున్న జనరేషన్కి ఉద్యోగాలు ఇస్తున్నది ఆయనే, జనాల్ఫాకి కూడా ఉద్యోగాలు ఇవ్వబోయేది ఆయనే. దానికి సంబంధించిన కార్యాచరణ 2047 వరకు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారండి ఈయన. ఇలాంటి వ్యక్తులు ఉన్నంత వరకు జనాల్ఫా కాదు కదా, జంజీస్ కాదు కదా, ఎవరైనా చదువుకుంటే చాలు మీ ఇంటికి ఉద్యోగాలు తీసుకొచ్చే స్థాయికి మేము తీసుకొస్తామని గౌరవ నారా లోకేష్ గారు ముందుకొచ్చి చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా 28 సెకండ్లు ఉంది సార్. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను సార్. నారా లోకేష్ గారు తీసుకొస్తున్న ఐటీ కంపెనీలకి ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు ఉద్యోగాల గురించి మేము వెయిట్ చేసేవాళ్ళవి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏం అదృష్టవంతులయా, ఉద్యోగాలు మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. దట్ ఈస్ జెన్జీస్. నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్పి ఈరోజు చెప్పాలి. అటువంటి నాయకులు ఉన్న చోట, అటువంటి నాయకత్వం పనిచేస్తున్న చోట దీన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సస్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన విలువలు పెరగాలన్నా, మనం గౌరవంగా బతకాలన్నా ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఈరోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకో 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా ఇదే గవర్నమెంట్ ముందుకెళ్తేనే 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని రాసి పెట్టుకోమని ఈ మహానాడు సాక్షిగా చెప్తున్నా. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు రావాలి. ఇప్పుడు జరిగే ప్రతి ఎలక్షన్ మనదై ఉండాలి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు వీడియో ఒకటి వేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని నేను అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా క్లాప్స్ కొట్టాం. ఆ మాట పదే 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 వినాలి అని చెప్పి ఇక్కడ సంకల్పం తీసుకొని వెళ్దాం. ఆయన ఎవరేం చేయగలరండి? 24 క్లైమోర్ మైన్స్ ఏం చేయలేకపోయినాయి. ఆయన దృఢ సంకల్పం అలాంటిది, అతని తాలూకా తపన అలాంటిది. మనకి ఏదైనా మంచి చేయాలని తపన, అటువంటి తపన కలిగిన నాయకుడు, తపన కలిగిన యువ నాయకుడు సారథ్యంలో ఈరోజు మనందరం పనిచేస్తున్నాం. దీనికి మనందరం గర్వపడుతూనే దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మనందరం కూడా తీసుకుందామని మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి రాజకీయ తీర్మానం, ప్రెస్టేజ్గా ఉండే ఒక రాజకీయ తీర్మానం మీద మాట్లాడే అవకాశం, దాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటూ, నా నాయకుడికి, నా పార్టీకి, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.